సో వన్ లాస్ట్ టైం నిఖిల్ గురించి ఒకటి చెప్పాలని నేను అనుకుంటున్నా. అక్కడ నిన్న తను చెప్పినప్పుడు నాకు కూడా కొంచెం ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో తను చెప్తుంది అని నేను కూడా థింకింగ్ మూడ్ లో వెళ్ళిపోయాను. అండ్ ఆల్సో అక్కడ నాకు నిఖిల్ పరంగా మాట్లాడడానికి నాకు కొంచెం ఆలోచించాను. బికాస్ చాలా నామినేషన్స్ నేను వాడు సపోర్ట్ చేస్తాను అని వచ్చింది కాబట్టి నేను వాడికి ఛాన్స్ ఇచ్చాను. నిన్న వాడు కూడా ఫీల్ అయ్యాడు కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు అండ్ నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు. బట్ ఈ టైంలో నేను ఒక్క కన్ఫర్మేషన్ అయితే ఇస్తా దట్ నిఖిల్ నన్ను ఆర్ ఎనీబడి ఎనీ గర్ల్ ఇన్ దిస్ హౌస్ నేను చూసినట్టు ఐఎమ్ సో సారీ నిఖిల్, ఇలాంటిది ఒక పర్సన్ వచ్చి చెప్పింది దేనికి చెప్పింది తన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలీదు. ఇఫ్ అది నా వల్ల కాజ్ అయ్యి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. యాక్చువల్లీ ఆ స్టేట్మెంట్ కి నేను ఇక్కడ నేను బ్లేమ్ చేయట్లేదు యష్మిన్ గానీ ఇంకెవరిని గానీ. యాజ్ షీ సెడ్, ఒక మిస్కమ్యూనికేషన్, మిస్టప్ ఎమోషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఆ స్టేట్మెంట్ కి నేను మెంటలీ చాలా లో అయ్యాను అండ్ నేను వెళ్ళిపోతాను చెప్పడం కూడా జరిగింది. బట్ ఆఫ్టర్ టాకింగ్ టు మై బోత్ ఆఫ్ ద బ్రదర్, లైక్ ఒక మాట గుర్తు వచ్చింది నాకు సార్ చెప్పింది వీకెండ్ లో, దట్ ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడే సాల్వ్ చేసుకోవాలి అనేది. సో ఇక్కడ నన్ను తప్పు అని పోర్ట్రే చేశారు తెలుసో తెలియక. సో అది రాంగ్ ప్రూవ్ చేసుకోవాలి అండ్ ఐఎమ్ నాట్ గోన్ గివ్ అప్. ఐఎమ్ నా పర్సనాలిటీ కాదు. అండ్